విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. ప్రజల తలరాతల్ని, భావితరాల భవిష్యత్తుని మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని సీఎం వెల్లడి. స్వర్ణాంధ్ర విజన్ ఆవిష్కరణ వేదికగా సీఎంపై ప్రశంసల వర్షం కురిపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నా ముక్కుసూటితనం వలన రాష్ట్రానికి మంచి జరగాలని వెల్లడి. ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సారథ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని కితాబు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ. కేసుల జాప్యానికి గల కారణాలని అఫిడవిట్లో వివరించిన సీబీఐ. తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం. ప్రజల తలరాతల్ని, భావితరాల భవిష్యత్తుని మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో విధ్వంసం నాడు ఊహించిన దానికంటే ఎక్కువగా జరిగిందని, నేడు పనిచేస్తుంటే తెలుస్తుందని చెప్పారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించింది. దేశానికి అంకితం చేశామంటే అది ప్రజల పట్ల తమకున్న బాధ్యత అని తెలిపారు. ఈ రోజు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈ రోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం. ఈ రోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం $3,000 కంటే తక్కువ. ఈ రోజు మేము పెట్టుకున్నది 2047కి $42,000 తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక్కడుండే మీరందరూ అనుకుంటారు ఇది సాధ్యమా అని. కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. హైదరాబాద్ లో మీరు చూస్తే 2 నగరాలు, ఒకటి హైదరాబాద్, ఒకటి సికింద్రాబాద్. ఆ రోజు ఆలోచించాం, ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్లు గుట్టలు ఉండేటివి. ఆ గుట్టల్లో నేను చూశాను ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి 25 సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు అంటా ఉంటారు, సార్ మేము అందరూ రాళ్లు చూశాం, మీరు మాత్రం అందులో ఒక విజన్ చూశారని. అవును, నేను ఆ రోజు చూసింది ఒక సింగపూర్ చూశాను, లేకుంటే ఒక దుబాయ్ చూశాను, ఒక అమెరికాలో ఉండే న్యూయార్క్ సిటీని చూశాను. ఇలాంటి టౌన్ ఎందుకు డెవలప్ చేయలేమని ఆలోచించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం. ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే రాష్ట్రంగా తయారైందంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు 1997 14 టాస్క్ ఫోర్స్లు వేశారు. గంటల తరబడి కూర్చున్నాం. ఆ రోజు విజన్ అంటే చాలా మందికి అర్థమయ్యేది కూడా కాదు. ఫస్ట్ టైం దేశంలోనే ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అదే సమయంలో ఆ విజన్ కూడా 2020 విజన్ ని 1999 జనవరి 26వ తారీఖున అంటే రిపబ్లిక్ డే రోజున ఇనాగరేట్ చేశాం. దాని ఫలితాలు ఈ రోజు చూస్తున్నాం. నాకు ఏ మాత్రం అనుమానం లేదు, ఈ రోజు 13/12/2024 మీరందరూ రాష్ట్రంలో రాసి పెట్టుకోవాల్సిన రోజు. మళ్లీ 2047కు మీరు సమీక్ష చేసుకుంటే నేను చెప్పింది జరిగిందా లేదా అని మీరు చూసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు కావాలని చెప్పేది నా ఆలోచన. ఈ రోజు ఈ యొక్క స్వర్ణాంధ్ర విజన్ అమలుకు ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. 26 జిల్లాల్లో జిల్లా స్థాయి విజన్ ప్లాన్స్ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. 5 సంవత్సరాలు ప్లానింగ్ చేశాం. దీనికోసం నిర్దిష్టమైన వ్యవస్థను కూడా క్రియేట్ చేస్తున్నాం. 686 మండల స్థాయి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేశాం. అక్కడ కూడా మండల స్థాయిలో కూడా దీన్ని అమలు చేస్తున్నాం. దీన్ని కానీ మనం చేయగలిగితే ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. నేను ఎన్నో పర్యాయాలు మీకు చెప్పాను. అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, దీని వల్ల తలసరి ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయం పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టి అభివృద్ధికి కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి కార్యక్రమాలన్నీ రూపకల్పన చేసి ఈ రోజు మీరు చూస్తే 2047 నాటికి $2.4 ట్రిలియన్ ని రాష్ట్ర జాతీయ ఉత్పత్తిగా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. అది జరిగితే ప్రతి ఒక్కరి ఆదాయం $42,000 వస్తుంది. అయితే ఈ రోజు నేను చెప్పేసి వెళ్ళిపోవడం లేదు. 47కు $42,000 రావాలంటే 2029 మళ్లీ ప్రజల దగ్గరకు పోయే లోపల ఎంత తలసరి ఆదాయం రావాలనో చాలా స్పష్టమైన హామీ ఇచ్చి దాన్ని అమలు చేస్తామని మీ అందరి సమక్షంలో మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
చెప్తున్నా. అయితే మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2047కి ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక గ్రామం, ఒక మండలం, ఒక జిల్లా ఎట్లుండాలో మీరు కూడా ఆలోచించుకోవాలి. ఈ విజన్ నా ఒక్కడి కోసరం కాదు, లేకపోతే ఈ విజన్ తయారు చేసేది ఏ కొద్ది మందికో కాదు, కొద్ది మంది తెలివైన వాళ్ళ కోసమే కాదు. ప్రతి ఒక్క వ్యక్తి ఈ విజన్ వల్ల బాగుపడాలని, ప్రతి ఒక్కరిలో చైతన్యం తేవాలని, ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం భాగస్వామ్యం కావాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉపాధి, ఉద్యోగం, ఎంప్లాయ్మెంట్, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఏ విధంగా చేయాలని అన్వేషిస్తాం. దీనికి నిరంతరం శ్రమ చేస్తాం. అందుకే నిన్న పాలసీలు తీసుకొస్తే ప్రతి ఒక్క పాలసీలో ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ పెట్టాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక ఉపాధి కల్పించడానికి, నాలెడ్జ్ ఎకానమీలో సేవలు అందించడానికి ఒక కేంద్రంగా తయారు చేస్తాం. వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం. ఈ రోజు చాలా మంది పనిచేస్తున్నారు, ఇళ్లలో కూర్చుంటున్నారు, అమెరికాలో ఉండే కంపెనీలో పనిచేస్తున్నారు. కొంతమంది టౌన్ లో పెట్టి ఏదైతే కో వర్కింగ్ స్పేస్ లో ఇక్కడి నుంచి అమెరికాకు సేవలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే కాకుండా మంచి పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నాం. అదే మరి ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేస్తున్నాం. ఈ విధంగా మీరు ఆలోచిస్తే రాబోయే రోజుల్లో ఉపాధి కల్పించగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకు వస్తుంది. అందుకే ఎవ్రీడే ఎక్కడ మాట్లాడినా ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉపాధి కల్పించాలనో ఆ ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో పనిచేసే విధానంలో మార్పులు వస్తున్నాయి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తా ఉంది. అంటే నాకు సమయం దొరికినప్పుడే నేను పనిచేస్తాను, ఇంకొకరికి అవసరమైనప్పుడే మన పని ఉపయోగించుకుంటారు. రెండు కూడా టెక్నాలజీ మ్యాచ్ చేస్తా ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు ఒకసారి చూస్తే ఫిజికల్ గా పనిచేసే వాళ్ళు కూడా గంటల తరబడి పనిచేస్తున్నారు. ఓన్లీ ఒక డ్రైవర్ 2 గంటలే పనిచేస్తాడు, లేకుంటే ఒక ఎలక్ట్రీషియన్ ఒక రోజుకి 3 గంటలే పనిచేస్తాడు. ఆయనకి సమయం ఉన్నప్పుడే పనిచేసే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మన ఊర్లో మనం కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీస్ గా పనిచేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఊహించుకొని ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. దీనికంతా కూడా పాలసీలు తీసుకొచ్చాం. నా ముక్కుసూడితనం వలన రాష్ట్రానికి మంచి జరగాలి అని అన్నారు. ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సారథ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. విజన్ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కోట్లాది మంది కలలకి సాకారం చేసే మహాసంకల్పం అని చెప్పారు. నేను 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే, పాలిటిక్స్ లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది. నేనేదో అయిపోవాలి, నేనేదో అయిపోవాలని నేను కళ్ళగనలా. మీరేదో అయిపోవాలి, ప్రజలంతా ఏదో అయిపోవాలని కళ్ళగనలా. ఆ కళలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు, ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు, నాకు ఆయన తప్ప ఇంకెవరు కనిపించలేదు. 2014లో ఏ సీటు తీసుకోకుండా ఎందుకు సపోర్ట్ చేశానంటే, విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు, ఆయన అనుభవం కావాలి, ఆయన నాయకత్వం మనకి చాలా అవసరం. అందుకే నేను చేసింది ఈరోజు 2024లో కూడా మేమందరం వెన్నంటే ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో చేరి ఈ రోజున 151 ఎమ్మెల్యే సీట్లు గాని, 164 అసెంబ్లీ సీట్లు గాని, 21 పార్లమెంట్లు గాని సాధించామంటే కలిసి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగలవని చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది, విడిపోతే ఎంత బలహీన పడతాం అనేది ఈ రోజున ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్తిగా ఉంది. ఇన్ని కోట్ల మంది ప్రజలకి బలోపేతం ఇవ్వడానికి, బలం ఇవ్వడానికి, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది దోహదపడినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం కానీ, అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం. ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలా మందికి అనవసరం అనిపిస్తుంది. కానీ ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు, ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే, నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది. ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం ఆత్మహత్యా సదృశం. అనేక లక్షల మందిని ఒక ఏకతాటిపైన నడిపించడం, ఒక భావంపై నడిపించడం, తద్వారా ప్రజలకి మేలు చేయడం, వాళ్ళ అభివృద్ధి వైపు తీసుకెళ్లడం చాలా కష్టసాధ్యమైన విషయం. ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తా ఉంటాను, ఒక 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న పార్టీని నడపాలి. మీ మీద మీ పార్టీ వ్యక్తులకి ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, వాటిని నడుపుకుంటూ తీసుకెళ్లాలి.
కుటుంబాన్ని చూసుకోవాలి. తన కుటుంబం కాకుండా 5 కోట్ల మంది కుటుంబాలను చూసుకోవాలి. ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు. అవన్నీ తట్టుకుంటా ఉన్న 24 గంటల సమయాన్ని నిరంతరం 5 కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నాకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ పలకాలనిపిస్తుంది ఈరోజు. కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంలో సిబిఐ, ఈడీ నివేదికలను సమర్పించాయి. కేసుల జాప్యానికి గల కారణాలని అఫిడవిట్ లో సిబిఐ వివరించింది. సిబిఐ, ఈడీ ఇచ్చిన నివేదికల్ని పరిశీలించిన తర్వాత తీర్పిస్తామని జస్టిస్ అభయ్ ఓకా, పంకజ్ మిట్టల్ ధర్మాసనం తెలియజేసింది. తదుపరి విచారణ జనవరి 10కి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జగన్ కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంలో సిబిఐ, ఈడీ నివేదికలు దాఖలు చేశాయి. కేసుల జాప్యానికి గల కారణాలని అఫిడవిట్లో సిబిఐ వివరించింది. సిబిఐ, ఈడీ ఇచ్చిన నివేదికల్ని పరిశీలించిన తర్వాత తీర్పిస్తామని జస్టిస్ అభయ్ ఓకా, పంకజ్ మిట్టల్ ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను జనవరి 10కి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణని వేరే రాష్ట్రానికి బదిలీ చేయడంతో పాటు జగన్ బెయిల్ రద్దు చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రఘురామ పిటిషన్పై శుక్రవారం సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. జగన్ కేసుల విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందంటూ గతంలో ధర్మాసనం ప్రశ్నించింది. ఈడీలను ధర్మాసనం ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు శుక్రవారం సిబిఐ నివేదికను దాఖలు చేసింది. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్టు చేశారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అల్లు అర్జున్ ని అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులోనే అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎంక్వైరీ కోసం మాత్రమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లగా సినీ ప్రముఖులు ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ మామ అల్లు శిరీషు, అల్లు అరవింద్ స్టేషన్ లో ఉన్నారు. మరొక వైపు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం వరకు అరెస్టుని ఆపాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరొక వైపు పోలీసులు కన్ఫెషన్ రిపోర్టు తయారు చేస్తున్నారు. అల్లు అర్జున్ ను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చట్టం ముందు అందరూ సమానులేనని రేవంత్ రెడ్డి తెలిపారు. చట్టం తన పని తాను చేసుకొని పోతుందని వ్యాఖ్యానించారు. ఇందులో తన జోక్యం ఉండదని సీఎం పేర్కొన్నారు. సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ పార్లమెంటు మీడియా లాబీ వద్ద మాట్లాడారు. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకోపోతుందని అన్నారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో తన జోక్యం ఉండదని అన్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పిఎస్ కు తరలించారు. పిఎస్ లో అల్లు అర్జున్ సెటిల్మెంట్ ని పోలీసులు రికార్డు చేశారు. తాజాగా నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై నమోదైన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్లు తెలిపాడు. అల్లు అర్జున్ ని విడుదల చేయాలని కోరాడు. థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్ కి సంబంధం లేదని తెలిపాడు. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడానికి శాంతియుతంగా వెళ్లేందుకు సిద్ధమైన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతూ శైలజారెడ్డి, బెల్లం దుర్గ, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుని, ఆసిఫ్లను విజయవాడ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో రైతులకు 20,000 రూపాయలు
రూపాయలు ఇస్తామని చెప్పిన మాటని తప్పించుకొని తిరుగుతున్నారని, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన అటువంటి శాంతియుత కార్యక్రమాన్ని అక్రమంగా అడ్డుకోవటం సబబు కాదని ఈ సందర్భంగా మండిపడ్డారు. సూపర్ 6 అని ప్రజలకి ఒక క్రికెట్ 6 ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు రానున్న రోజుల్లో సరైన రీతిలో బుద్ధి చెప్తారని అన్నారు. ఈ నేపథ్యంలో వెల్లంపల్లిని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ ప్రజల విన్నపాలు వెల్లివిరిశాయి. సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వేధింపుల కేసులో కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శివదీక్ష చేపట్టిన శ్రీ బ్రహ్మర టౌన్షిప్ అధినేత గల్లా రామచంద్రరావు ఇరుముడి కార్యక్రమం సంపత్నగర్ అయ్యప్ప స్వామి గుడి నందు జరిగింది. ఈ సందర్భంగా గల్లా రామచంద్రరావు, శ్రీమతి గల్లా మాధవి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర @2047 10 సూత్రాలు ఒక విజన్ అనే కార్యక్రమం నందు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ అహల్య ట్రస్ట్ చైర్మన్ శనెక్కల ఉమాశంకర్ గారు మరియు అహల్య ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ శనెక్కల రాజకుమారి గారు మరియు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు. రాష్ట్రంలో రైతులు పండించిన ఏ ఒక్క పంటకు కనీస గిట్టుబాటు ధర లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం ఉదయం నగరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష ఏర్పాటు చేసి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డీఆర్ఓను కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. గత వైసీపీ పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని చెప్పారు. తక్షణమే కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర లేచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేల్లాపిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పలు నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో రైతులకు మద్దతుగా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని గిట్టుబాటు ధరకి ప్రభుత్వమే కొనాలి అని డిమాండ్ చేస్తూ ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. దానిలో భాగంగానే మన గుంటూరు జిల్లాలోనే కాదు అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కొన్ని చోట్ల ఏంటంటే మన నాయకుల్ని ముందుగానే అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేయాలనేటువంటి ఉద్దేశంతో విజయవాడ మరికొన్ని జిల్లాల్లో పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని దీన్ని అణిచివేయాలని ప్రభుత్వం పనిచేస్తుంది. దాన్ని మీరందరూ మనం అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ప్రధానంగా ఈ మెమోరాండాన్ని ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే ధాన్యం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటిది. వరి పండించేటటువంటి రైతాంగం రాష్ట్రంలో మెండుగా ఉన్నటువంటి రాష్ట్రం ఇది. అలాంటి రాష్ట్రంలో దిగుబడులు కూడా తగ్గాయి. ఎందుకంటే చెదురుమదురుగా వర్షాలు పడడం, తుఫాన్లు రావడం, సక్రమంగా పంటలు పండకపోవడం, తద్వారా 30-40 బస్తాలు అవ్వాల్సినటువంటి ధాన్యం కేవలం 27, 25, 30 మ్యాక్సిమం అయితే అవి రైతు దిగుబడి దగ్గర నష్టపోయాడు. సరే, దిగుబడి దగ్గర నష్టపోయినటువంటి రైతుకి సరైన గిట్టుబాటు ధర, మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి ప్రభుత్వం కొంటుందా అంటే లేదు. 1740 రూపాయలు పెట్టి కొనవలసినటువంటి ప్రభుత్వం ఎక్కడ కొంటలా. కొనుగోలు కేంద్రాలే లేవు. ఎవరు కొంటున్నారా అంటే మధ్యలో దళారులు కొంటున్నారు. ఎంత కొంటున్నారా అంటే 13,000, 1,300 లేదా 1,350, మ్యాక్సిమం 1,400 రూపాయలకు మాత్రమే ఇవాళ 75 కిలోలు కలిగినటువంటి ధాన్యాన్ని ఇవాళ కొంటున్నారు. ఎంఎస్పీ ఎంత? 1,740 రూపాయలు కొనవలసినటువంటి ధాన్యాన్ని మ్యాక్సిమం 1,400 రూపాయలు కొనడం వల్ల రైతు దిగుబడిలో నష్టపోకుండా మాత్రమే కాకుండా కొనుగోలులో కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయమని మనవి చేస్తున్నాను. ఒక్కసారి రైతాంగం గుర్తు చేసుకోవాలి.
రాష్ట్ర ప్రజానీకం గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా 100 రూపాయలు 200 రూపాయలు ఎక్కువగానే కొన్నటువంటిది ఆ రోజు. ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతు కూలీలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం మన దురదృష్టకరం. ఎందుకయ్యా అంటే గిట్టుబాటు లేదని హలో రామచంద్ర అని ప్రజానీకం, రైతు కూలీలు అల్లల్లాడుతున్న పరిస్థితులు గత 5 సంవత్సరాల కాలంలో లేవు. ఎప్పుడన్నా ఇలాంటి సమావేశాలు గిట్టుబాటు ధరలు జరగలేదని ఎర్ర జెండాలు పెట్టుకొని ఒక 20-30 మంది వచ్చే పరిస్థితి ఉండేది. అలాంటి ఎర్ర జెండాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాలన చేస్తున్న సమయంలో ఎక్కడా కనిపించలేదు. ఆ ఎర్ర జెండాలు నేడు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే తప్పిదాలకు వారు మద్దతు ఇస్తున్నారేమో అనిపిస్తుంది. ఎవరున్నా లేకున్నా ప్రజల మనిషి అయిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు జరుగుతున్న కష్టాలను పోరాటం చేయాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన, రైతులపైన ఉందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ హామీలు కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అధికారంలోకి వచ్చి 7 మాసాలు అవుతా ఉన్నా కూడా ఎక్కడా కూడా ఏ హామీ కూడా నెరవేర్చేటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా కనపడతా ఉంటుందా. ముఖ్యంగా రైతులు పండించినటువంటి పంటకు కానీ, రైతుల్ని ఆదుకోవటం విషయంలో కానీ, రైతులకి ఎన్నికల్లో హామీ ఇచ్చేటువంటి విషయంలో కానీ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. మరి దీనికి సంబంధించి మన జగనన్న అంటే ఎన్నికలు అయిపోయి 6 మాసాలైనా కూడా ఇచ్చేటువంటి హామీలు ఇంతవరకు ప్రభుత్వం పాటించకపోయేటప్పటికీ రైతులకు అండగా ఉండాలి, రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటది, వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి, వాళ్ళ తరపున వాళ్ళ గిట్టుబాటు ధర అందే దాని విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే రైతు పక్షపాత పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ దీక్షా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలిపివ్వడం కూడా జరిగింది. అంటే మీ అందరికి కూడా తెలుసు, రైతుల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బలహీన వర్గాల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కార్మికుల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈరోజు పేదవాడి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా తప్పకుండా స్పందించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెబుతూ తప్పకుండా రైతులకి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, తప్పకుండా ఆదుకోవాలని చెప్పేసి కూడా చెబుతూ ఈరోజు ఈ ధర్నాకి ఇచ్చేసినటువంటి ఈ గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. ప్రజల తలరాతల్ని, భావితరాల భవిష్యత్తుని మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని సీఎం వెల్లడి. స్వర్ణాంధ్ర విజన్ ఆవిష్కరణ వేదికగా సీఎంపై ప్రశంసల వర్షం కురిపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నా ముక్కుసూటితనం వలన రాష్ట్రానికి మంచి జరగాలని వెల్లడి. ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సారథ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని కితాబు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు, బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ. కేసుల జాప్యానికి గల కారణాలని అఫిడవిట్లో వివరించిన సీబీఐ. తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.